హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 19వ తారీఖు అండి. ఈ వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక మనకు మొట్టమొదటి అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. ఆర్టీసీకి సంబంధించి కార్మికులకు ఈ నెల 22 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారిని శాంతింపజేసే ప్రక్రియలో భాగంగా వేతనాలు సవరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులకు 2021-25లో సంబంధించి వేతన సవరణ అయితే జరగలేదు కదా. ఈ నేపథ్యంలో ఇక ఒక విడత వేతన సవరణ జరపాలని 7 నుంచి లేదా 8% ఫిట్మెంట్ ప్రకటిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కోణంలో ఈ మేరకు ఏదైతే అధికారులు కూడా ప్రభుత్వం చర్చించినట్టు తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఉద్యోగులకు కాస్త ఊరట కలిగిస్తుంది. అదేవిధంగా ఈ మేరకు పెండింగ్ బకాయిలు కూడా కాస్త ఇచ్చినట్లు అవుతుందనే విధంగా ఫిట్మెంట్ ఇస్తే నెలవారీ అదనపు జీతం భారం వచ్చేసి 35 కోట్ల మేర నుంచి 40 కోట్ల పడుతుందని చెప్పేసి అధికారులు ప్రభుత్వానికి అయితే తెలియజేశారనమాట. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే వాస్తవానికి గత ఏడాది ఆర్టిస్ట్ నుంచి ముఖ్యంగా ప్రభుత్వానికి వేతన సవరణ ప్రతిపాదన అందింది. అప్పుడు కూడా 7% ప్రతిపాదించిన కానీ ప్రభుత్వం అప్పట్లో దాన్ని పెండింగ్లో పెట్టిందనమాట. తాజాగా వచ్చేసి 5% నుంచి 10% లేదా 15% అయితే ఎంత భారం పడుతుందనే వివరాలు కూడా అధికారులు ప్రభుత్వానికి అందజేశారనమాట. ఇక 2017 అప్పట్లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను దృష్ట్యా పెండింగ్లో పెట్టింది. 2 ఏళ్లు నిరీక్షించిన కార్మికులు చివరకు సమ్మెకు సిద్ధం కావడంతో ఫిట్మెంట్ ఇవ్వకుండా 16% మధ్యంతర భృతి ప్రకటించింది. సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మధ్యంతర భృతి అనేది మరో 5% చేర్చి ఫిట్మెంట్ ప్రకటించింది. దీంతో 2015 వేతన సవరణ బకాయిలు 280 కోట్లు ఇక కూడా అందజేసింది. ఇక అదేవిధంగా ఇతర కొన్ని బకాయిలు కూడా చెల్లించింది. అయితే 3050 ఖాళీలు కూడా భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందనమాట. సో మొత్తం మీద అయితే ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల పెంపు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేసడం జరిగిందనమాట. మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణ క్యాడర్కి చెందినటువంటి 2022 ఆర్ఆర్ బ్యాచ్ ఐపీఎస్లకు ప్రభుత్వం పదోన్నతులు అంటే ఏదైతే పదోన్నతులు కల్పించిందనమాట. సో ప్రస్తుతం ఏఎస్పీలుగా ఉన్నటువంటి 7గురికి అదనపు ఎస్పీ పదోన్నతులు కూడా కూడినటువంటి పోస్టింగ్లు అనేది ఇచ్చింది. ఆసిఫాబాద్ ఎస్పీగా ఉన్నటువంటి మొత్తం మీద ఇక్కడ వచ్చేసి ఎస్పీలుగా పదోన్నతులు 7గురికి అయితే ఇచ్చినట్లు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ వచ్చేసి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీ సిబ్బందులకు కావచ్చు, అదేవిధంగా కార్యాలయాల ఖర్చుల కోసం ఉపయోగించకూడదని రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా కలెక్టర్లకు శనివారం అయితే ఉత్తర్వులు అయితే ఇచ్చింది. గ్రామాల్లో ప్రభుత్వం గుర్తించిన సంస్థలతో ఆడిటింగ్ నిర్వహణ ఖర్చులను మాత్రమే ఆ నిధులను భరించవచ్చు అని చెప్పేసి తెలియడం జరిగింది. ఈ మేరకు ఆ శాఖలకు సంచాలకులు దేవరాజన్ మార్గదర్శకాల ఉత్తర్వులు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే నిర్దిష్ట అవసరాలకు కేటగిరీ గ్రాంట్లు 2 సమభాగాలుగా చేసి అందులో 50% పారిశుద్ధ్యం, మరో 50% తాగునీటి సరఫరా పనులు అనేది వినియోగించాలని, గ్రామాల్లో ఈ పనులేవి లేకుంటే గ్రామసభ ద్వారా తీర్మానం చేసి ఉన్నతాధికారులు ఆమోదంతో ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించవచ్చు అని చెప్పేసి సేకరణ, పునర్విగం, అదేవిధంగా జలవనరుల ఇక పునరుద్ధరణ ఇవన్నీ కూడా వినియోగించాలని చెప్తున్నారనమాట. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందండి. సో ఇక మరొక అప్డేట్ అనేది వచ్చిందనమాట. అదేంటనేది చూసుకున్నట్లయితే హైదరాబాద్లోకి సంబంధించి పిఎల్జీ అంటే ముఖ్యంగా ముంబై తరహాలోనే మన నగరానికి మహోన్నత హోదా ఇక పారిశ్రామిక అవసరాలకు అందుబాటులోకి గ్యాస్ లైన్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి 12,500 కోట్లతో భారీ ప్రాజెక్టుకు కేంద్రం సమాలోచన చేస్తుంది. సుమారు 2,500 కిలోమీటర్లు 4 పైప్ లైన్లు టెండర్ల ప్రక్రియ పూర్తిగా కొనసాగుతున్నట్లు కసరత్తు చేస్తుంది. వచ్చే ఏడాది నుంచి పనులు అనేది ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా 4 ప్రాజెక్టులు ఆమోదించిన పెట్రోలియం అండ్ నేషనల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ఇందులో తెలంగాణ చెర్లపల్లి నాగపూర్ ప్రాజెక్ట్ అయితే తొలి ప్రాధాన్యత కేటాయించినట్లు మనకు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక మరొక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందండి. డిఏకి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇటీవల కాలంలోనే అంటే
డిఏ అనేది 2% పెంపు. కేంద్ర ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు 2% పెరిగిన డిఏ. సో ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అందుకని చెప్పేసి ముఖ్యంగా 58 నుంచి 60% పెరిగిన కరువు భత్యం. 49.19 లక్షల ఉద్యోగులు, అదేవిధంగా 68.72 లక్షల పెన్షన్లకు లబ్ధి. ఖజానా పైన అదనపు భారం 6,791 కోట్లు అనేది భారం పడే అవకాశాలు అయితే ఉంది. ఇక జనవరి 1, 2026 నుంచి అమల్లోకి 7వ వేతన కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం అన్నమాట. పిఎం కిసాన్ ఏదైతే ఉన్నాయో CGSY కావచ్చు పథకం 2028కి పొడిగింపు అంటూ ఒక అప్డేట్ అనేది మనకి ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట.